హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, అమ్మ చేతి వంట అమృతంతో సమానం. మనం వంటింట్లో అద్భుతమైన డిషెస్లో ఈరోజు గుమగుమలాడించే చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే అంతకంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. చేపల పులుసు తయారు చేయడానికి చేపల ఎంపిక ఎలా ఉండాలి అని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఐస్లో పెట్టే చేపలు మనకి మార్కెట్లో ఉంటాయి. అవి తీసుకోవటం వల్ల మనకు అవి కుళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. పైకి మాత్రం చక్కగానే కనపడుతూ ఉంటాయి, కానీ లోపల కుళ్ళిపోయి ఉంటాయి. అటువంటివి తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అలాగే డబ్బులు ఇచ్చి కొనుక్కొని అటువంటివి ఎందుకు తీసుకోవడం, మంచివి తీసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి అవి మరి ఎలా తెలుసుకుంటాం అంటే అది కూడా నేను చెప్పేస్తాను. చేపలు ఎప్పుడు కానీ తీసుకునేటప్పుడు చూస్తే ఆ చేప అన్నది నైస్గా కాంతివంతంగా కనబడేట్టుగా ఒక టైప్ ఆఫ్ మెరుపు అంటారు కదా, షైనింగ్, ఆ షైనింగ్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఫ్రెష్గా ఉండే చేప అలా ఉంటుంది. అలాగే మనం ఇలా వేళ్ళు పెట్టి ఆ చేప పైన ఒత్తేట్టుగా అయితే మళ్ళీ ఇలా చర్మము పైకి వచ్చేసేట్టుగా ఉంటుంది. చేప మళ్ళీ అలాగే లెవెల్గా ఉంటుంది. అదే నిలువ చేప అనుకోండి, నిన్నటిది ఐస్లో పెట్టింది అయితే మనం వేలు పెట్టి ఇలా ఒత్తిన వెంటనే ఆ వేలు గుంత పడిపోయేట్టుగా కిందకి అలా ఉండిపోతుంది. అప్పుడు మనం చూసుకోవచ్చు అది ఫ్రెష్ చేప కాదని చెప్పి. అలాగే మనం మొప్పల పైకి ఒకసారి ఇలా ఎత్తి చూస్తే అక్కడ రెడ్గా ఉంటుంది మొప్పలు అన్నమాట. అది కనుక అయితే ఫ్రెష్గా ఉంటుంది. లేదు అంటే నిలువ చేప అనేటప్పటికీ అది బాగా నల్లగా మాడిపోయి ఉంటుంది. కళ్ళు కూడా కాంతివంతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉండే చేపలు కళ్ళు కాంతివంతంగా మెరుస్తూ ఉన్నట్టుగా ఉంటాయి. వీటిని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం చేపలు ఎవరి దగ్గర కొంటున్నాం వాళ్ళు కూడా చెప్పాలి గట్టిగా, చేపలు నిలువ ఉండేటివి మాత్రం ఇవ్వద్దు, ఇచ్చారంటే మాత్రం రిటర్న్ తీసుకొచ్చేస్తామని చెప్పేసి చెప్తే బాగుంటుంది. అలాంటప్పుడు అలాగే ఎప్పుడు ఒక్కరితోనే డీలింగ్ పెట్టుకుంటే వాళ్ళు మనకు మంచి చేపలు ఇస్తారన్నమాట. ఇది విషయం. డిష్ ఎలా తయారు చేయాలో మనం వంటింట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట అమృతంతో సమానం. ఈరోజు మనం గుమగుమలాడించే చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చేపలను ముందుగా మనం తెచ్చుకొని గల్ల ఉప్పు అలాగే పసుపును వేసి శుభ్రంగా రుద్ది కడగాలి. 2-3 టైమ్స్ గల్ల ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఏంటంటే చేపల్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. చేపలు ఫ్రెష్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అయితే ఇప్పుడు తీసుకున్న చేపలు నాకు కూడా ఒక 2-3 డ్యామేజ్ అయిపోయి 3 చేపలు అందు గురించి కొంచెం తక్కువగా కనపడుతున్నాయి ఫ్రెండ్స్. అయితే అది విధంగా అయితే ఆ చేపలను మళ్ళీ నేను లాగేస్తానండి వాళ్ళ దగ్గర నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర ఎప్పుడు కొంటాను కాబట్టి అవి నాకు వచ్చేస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే చూడడానికి కొంచెం తక్కువగా కనపడుతున్నాయి. అదే నాకు చాలా మనసుకు ఇష్టం లేకుండా ఉందన్నమాట. అయితే ఇంకా శుభ్రంగా కడుక్కున్న తర్వాతను 2-3 సార్లు కడుక్కున్న తర్వాత చేపలను పక్కన పెట్టుకోవాలి. అయితే గ్లామర్గా కనబడాలనుకుంటున్నారా? అయితే చేపలు తింటే చాలా మంచిగా ఉంటుంది. అది తర్వాత కూడా నేను ఎలా ఉంటుంది అనేది ఏంటనేది చెప్పేస్తాను ఇందులో వీడియో అయ్యేంతలోగే. ఇంకా చేపలు శుభ్రంగా చేసుకొని నీట్గా ఉంచుకున్నాకను వాటిని గిన్నెలోకి తీసుకొని వేరుగా ఉంచుకుందాం. మునుపుగా చర్మము మృదువుగా ఉండాలనుకుంటే, సాగే గుణము, వృద్ధాప్యం అన్నమాట, ఏజ్డ్ పర్సన్ కనపడకుండా ఉండాలనుకుంటే చేపలు మంచిగా లాగించేయండి. నేను ఫుల్గా ఇంట్లో ఎండు చేపలు అంటారు కదా, అవి కూడా పెట్టుకుంటాను. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. అలాగే మా చిన్న అబ్బాయికి అయితే చేపలు అంటే పిచ్చి ప్రాణం అండి. మా పెద్ద అబ్బాయి అయితే ముళ్ళులో ఉంటాయని తినడు, కానీ చిన్న అబ్బాయి చాలా పిచ్చి ప్రాణం. చిటికలో తినేస్తాడు చేపలు, అన్నీ ఖాళీ చేసేస్తాడు అనమాట. పిల్లవాడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అలాగే పెద్దవాడికి ముళ్ళు ఉంటాయని తినడు. ఇదిగోండి, ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారము, వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడాను యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా పడుతుంది. మా పెద్ద అబ్బాయికి ఎంత కొట్టిన తినడండి, ముళ్ళు ఉంటాయని చెప్పేసి. కానీ మా చిన్న అబ్బాయికి చక్కగా ఒలిచేసి ఇచ్చేస్తే సూపర్గా తినేస్తాడండి. ఇంకా అన్నీ వాడికే సరిపోతాయి లేదు ఇప్పుడు అది తెచ్చిన. అదే నా బెంగ అనమాట. మా ఆవిడ చేపల పులుసు చాలా బాగా చేస్తుందండి, నాకు కూడా చాలా ఇష్టం, అందు గురించి అన్నమాట. అయితే ఉప్పు, పసుపు, కారం అన్నీ పట్టించుకున్నాక ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మనం చూసేద్దాం ఫ్రెండ్స్. చేపలను చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఇప్పుడే. అలాగే చింతపండు పులుసును నీట్గా శుభ్రం చేసి నలకలేమి లేకుండా చక్కగా
వీలైతే వడకట్టుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. టమాటాలు కూడా ఒక పెద్ద టమాటాలు మినిమం ఒక 150 గ్రామ్స్ ఉండొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఎలా రెడీ చేసేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా కడాయిని స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడెక్కాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నేను హెల్త్ కాన్షియస్ కాబట్టి నేను నూనెను వాటిని తక్కువగానే వేస్తాను. నేను చెప్పాను కదా, బయట ఫుడ్ని కూడా నేను ఎప్పుడు తినను అన్నమాట, ఇంట్లో వంటనే తింటాను. అయితే ఇప్పుడు వేసుకున్నాక ఇందులో మనం ఇప్పుడు పోపు గింజలను వేసుకుంటాం అన్నమాట. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తరువాత మనము ఏం చేస్తామంటే ఇవి చిట్టపట్టలాడి వేగినాక అప్పుడు అందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాం. అయితే మృదువుగా ఉండాలి, చర్మము సాగే గుణం కలిగి ఉంటుంది, ముడతలు అనేవి లేకుండా ఉంటుంది. అందుకే గ్లామర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యంగ్గా కనబడాలంటే మాత్రం చేపలు లాగించేయండి. ఎంత ఎక్కువగా చేపలు లాగేస్తే అంత బాగుంటుంది. ఇంకా చేపల్లో మంచి మంచి మనకు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే విటమిన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈసారి అలా లాగించండి. చికెను కంటే చేపలు చాలా మంచిదండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి చిట్టపట్టలాడించేసుకుందాం. ఆ ఉల్లిపాయలు ముక్కలు వేగినాక అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాం. ఎర్రగా వేగిపోతున్నాయి ఉల్లిపాయలు. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా, ఇవి కొంచెంసేపు అలా వేయించుకుందాం. అదన్నమాట. ఈసారి ఫిష్ ఎప్పుడు కానీ తెస్తే మాత్రం ఇష్టంగా తెచ్చుకోండి. మా చిన్నబ్బాయి నేను ఒకటే లొట్టలు వేసుకొని మరీ తినేస్తాం. మా పెద్ద అబ్బాయికి ఇష్టం ఉండదు కదా, వాడి పొట్టైనా తినిపిస్తాం. ఎందుకంటే ఫిష్ చాలా మంచిది కదా. చెప్పాను కదా ఇందాకనే, ఎండు చేపలు నేను ఇంట్లో స్టాక్ చేసి ఉంచుకుంటాను. ఆవిడ చేపలు కానీ ఏదైనా చాలా నీట్గా మంచిగా చేస్తారు. నాకైతే చాలా నీట్గా ఉండాలండి, శుభ్రంగా ఉంటేనే బాగుంటుంది. ఏదైనా మనం తినేది కదండి. ఇప్పుడు అందులో టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని అవి చక్కగా వేగేంత వరకు వాటిని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టుకుంటే అవి వేగుతాయి అన్నమాట. ఓకే, మూత పెట్టుకున్నా. ఇదిగోండి టమాటో చక్కగా మొత్తం గుజ్జులా అయిపోయింది. ఇప్పుడు అందులో మనం ఫిష్ కూడా వేసేసుకొని కొంచెంసేపు వేయించుకుంటాం అన్నమాట. చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందండి ఇప్పుడే. అయితే మా అబ్బాయిలు ఇద్దరు మీకు పరిచయం చేయలేదు కదా, వాళ్ళు చివరిలో తినేటప్పుడు చూద్దరు. కానీ మా పెద్ద అబ్బాయికి ఇష్టం లేకపోయినా తినిపిస్తాం. మా చిన్న అబ్బాయి అయితే ఈరోజు ఎందుకో మూడు బాగోలేదు, వాడు వీడియో తీస్తాడు చక్కగా ఉండనంటే ఒద్దిగ్గా ఉండలేదు, చాలా అల్లరి చేసి రచ్చరచ్చ చేసాడు అన్నమాట వాడు. అయితే కానీ తర్వాతకు మాత్రం బాగా లాగించేశాడులేండి. చేపలు మళ్ళీ మెల్లగా, లేదంటే అవి కట్ అయిపోతాయి, వెనుకకు వైపుకు తిప్పుకొని ఇలా చేసుకున్నాకను మెల్లగా తిప్పుకోవాలండి. లేదంటే అవి స్మూత్గా ఉంటుంది కదా, చేప అనేది ముక్కలు అయిపోతుంది అన్నమాట. ఓకే, చేపలన్నీ తిప్పేయటం అయిపోయింది. ఇప్పుడు సిద్ధంగా చింతపండు పులుసు వేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే, చింతపండు పులుసు రెడీగా ఉంది, ఇంకా వేసుకోవటానికి. ఓకే, వేసిస్తుంది మా విజ్జి. ఇంకా ఓకే, కొంచెం అమ్మాయి నీళ్ళు ఎక్కువ కలిపేసింది. నాకు అలా పలచగా ఉంటే ఇష్టం ఉండదండి, చిక్కగా ఉంటే నాకు తిక్కుగా ఉంటే ఇష్టం ఉంటుంది. అది ఉడికిపోయేటప్పుడు సెట్ అయిపోతుందిలేండి. ఓకే, ఎప్పుడు కానీ చేపల పులుసు చేసుకుంటే దగ్గరగా చిక్కగా ఉండేటప్పుడు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా చేపల పులుసులో చింతపండు పులుసు మనం యాడ్ చేసేసాం. ఇంకా ఇప్పుడు దానిని మూత పెట్టేసుకుంటే బాగుంటుంది.
ఓకే, చేపల పులుసు ఉడికిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో చివరిలో ఒక్క టేబుల్ స్పూన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా, మసాలాలు, నూనెలు ఇట్లాంటివన్నీ నాకు గిట్టవు, అందుకే ఇలా హెల్తీగా ఉంటాను. బెల్లం మాత్రం ఒక 20 గ్రామ్స్ వరకు ఇలా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు కనుక మీరైనా ఉంటే పంచదారని ప్రిపేర్ చేయకుండా బెల్లం వేసుకోండి ఏదైనా వంటలు, అది హెల్త్ బాగానే ఉంటుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి అది బాగుంటుంది. కానీ పంచదారను మాత్రం మీరు ఎంత తక్కువగా వాడితే అంత బాగుంటుంది. మూత పెట్టేసింది, ఇంకా ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తుంది. ఇంకా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఓకే, రెడీ అయిపోయింది, ఇంకా దించడానికి సిద్ధంగా ఉంది. ఓకే ఓకే అయిపోయింది ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని మనం గార్నిష్ చేసుకుందాం. పిల్లలు ఇంకా వేడివేడిగా ఎలా లొట్టలు వేసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్, గుమగుమలాడించే చేపల పులుసు ఎలా తయారు చేయాలో. మళ్ళీ మనం కలుసుకునేటప్పుడు ఓ కొత్త డిష్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.